హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే వంటకం ఏంటంటే ఇడ్లీ, స్పాంజ్ లాంటి ఇడ్లీ అండి. నేను చేసే ఇడ్లీలు చాలా మెత్తగా సూపర్గా ఉంటాయి. అసలుకి మీరు కూడా ఇదే క్వాంటిటీతో చేసుకోండి. మీ ఇంట్లో కూడా స్పాంజ్ లాంటి ఇడ్లీని ఎంజాయ్ చేయండి. ఈరోజు నేను చేయబోయేది ఇడ్లీ విత్ చట్నీ, పల్లీల చట్నీ కూడా ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగో ఈ గ్లాస్ తోటి నేను 1 గ్లాసు మినపప్పు తీసుకొని 2.5 గ్లాసు ఇడ్లీ రవ్వ తీసుకుంటాను. నేను తీసుకునే క్వాంటిటీ ఇదండి. 1 గ్లాసు మినపప్పు, 2.5 గ్లాసులు ఇడ్లీ రవ్వ. ఓకే, 1 గ్లాసు మినపప్పు. ఇదే క్వాంటిటీ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ క్వాంటిటీతో మీరు 6 అవర్స్ నానబెట్టండి. వాటర్ పోసి బాగా వాష్ చేయండి. ఫస్ట్ వాష్ చేసి ఒక 6 అవర్స్ నానబెట్టండి. 6 అవర్స్ తర్వాత గ్రైండ్ చేయండి. ఇదిగో ఫ్రెండ్స్, బాగా మినపగుళ్ళు నానిపోయినాయి 6 అవర్స్. ఇవి బాగా కడిగేసేయండి 3 టైమ్స్. ఇంక ఇవి మిక్సీ జార్లో వేసేయండి. నేను గ్రైండర్ వేయనండి, ఇడ్లీకి వేసేటప్పుడు మిక్సీనే వేసేస్తాను. ఇట్లా మొత్తం వేసేసుకొని 1 గ్లాస్ ఇవి మునిగేటట్టుగా వాటర్ పోసుకోండి. ఇవి మునిగేటట్టుగా వాటర్ పోసుకొని బాగా మిక్సీ పట్టండి మెత్తగా. ఇదిగోండి ఫ్రెండ్స్, మిక్సీ పట్టాను మెత్తగా. అలాగే ఈ రవ్వను కూడా ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేయండి, లేకపోతే స్మెల్ వస్తుంది. బాగా కడిగి బాగా నీళ్ళు వంచేసి ఇట్లా పెట్టాను. ఇది 2 కలిపి కలుపుదాం. ఫస్ట్ దీనిలో వేసుకుందాం. ఇడ్లీ పిండి మినపగుళ్ళది మిక్సీ వేసి దీనిలో వేసాను ఫ్రెండ్. ఇప్పుడు ఇడ్లీ రవ్వ ఇట్లా తీసుకొని ఇట్లా గట్టిగా పిండి మొత్తం ఇంక దీన్ని ఇట్లా వేసుకోండి ఫ్రెండ్స్. వాటర్ ఉండకుండా గట్టిగా ఇట్లా పిండండి ఒక్కొక్కటి. ఇంక దీనిలో ఇట్లా వేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను రవ్వని మొత్తం బాగా పిండి దీనిలో వేసాను. నేను ఉప్పు కూడా నైటే వేసుకుంటాను ఫ్రెండ్స్. ఉప్పు కూడా నేను మార్నింగ్ వేయను, నైటే వేసేసుకొని ఇది బాగా తిప్పాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా బాగా ఫ్లఫీగా మీరు ఎంత బాగా ఇట్లా స్మాష్ చేస్తే ఇడ్లీ అంత స్మూత్గా వస్తాయి. ఇడ్లీ అనేది ఇట్లా బాగా మెల్ట్ అయిపోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇడ్లీ బ్యాటర్. ఇంక ఇది రేపు మార్నింగ్ మనం ఇడ్లీ విత్ చట్నీతో, మీకు పల్లీల చట్నీతో రేపు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అయింది. ఇదిగోండి ఇడ్లీ బ్యాటరు పులిసింది బాగానే. ఇట్లాగా మార్నింగ్కి ఇట్లా బ్యాటర్ ఇలా ఉంటుంది పులిసి. మనకి ఎన్ని ఇడ్లీ కావాలో ఇంకా అవి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని వీటికి మనం ఇడ్లీ బ్యాటర్ దీనిలో పెట్టుకుందాం ఫ్రెండ్స్. నేను ఇది మీకు తిప్పడం చూపలేదు, కానీ ఇది ఫస్టే మనం మూత తీయగానే బాగా ఇట్లాగా తిప్పేయాలి ఫ్రెండ్స్.
ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇడ్లీ పాత్రలో 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఇవి మనం ఇడ్లీ పెట్టుకున్నాం కదా, ఇవి దీనిలో పెట్టేసేద్దాము. ఇది ఓన్లీ 15 మినిట్స్ ఆర్ 20 మినిట్సే ఉంచండి, ఎక్కువసేపు ఉంచద్దు, ఉడికిపోతాయి. 15 ఆర్ 20 మినిట్స్లో ఇడ్లీ ఉడికిపోతాయి అండి ఫ్రెండ్స్. ఇది పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉంచుదాం ఫ్రెండ్స్. ఈలోగా మనము చట్నీకి కావాల్సిన చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. దాని ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, పల్లీల చట్నీకి నేను తీసుకున్నాను, 1 కప్పు పల్లీలు తీసుకున్నాను, ఒక 7 పచ్చిమిర్చి తీసుకున్నా, ఒక చిన్న కొబ్బరి ముక్క. ఇవి పల్లీలు వేయించుకుందాం, ఇవి కూడా వేయించుకుందాం ఫ్రెండ్స్. ఈ 2 కూడా ఇవి ఆయిల్ లేకుండానే నేను పల్లీలు వేయించుతానండి. ఇవి కూడా అంతే, ఆయిల్ లేకుండానే వేయించుతాను. తాలింపుకి ఒక్కదానికే నేను ఆయిల్ వాడతాను. పల్లీలు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంక ఇవి తీసేసుకొని పచ్చిమిర్చి కొబ్బరి వేయించుకుందాం. కొబ్బరి ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్, నేనైతే ఇది కొంచెమే వేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వేయించేసుకోండి. నేను చేసే ప్రాసెస్లో ఒకసారి పల్లీల చట్నీ ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా 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 ఎమ్మీగా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను దీనిలో వేస్తాను ఇది ఉప్పు కూడా ఇదే క్వాంటిటీ పడుతుంది, ఎక్కువ పట్టదు. కొంచెం ఉప్పు, చిన్నులపాయి, కొంచెమే 2 రెబ్బలు చింతపండు, ఇది వేసి మిక్సీ పట్టేసేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను అన్ని మిక్సీలో వేసేసాను. ఫస్ట్ వాటర్ లేకుండా మిక్సీ పట్టుకొని తర్వాత కొంచెంగా వాటర్ పోసుకొని మనం పల్లీల చట్నీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలాగా వాటర్ పోసుకుంటా చేసుకుందాం. ఫస్ట్ వాటర్ లేకుండా పట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వాటర్ వేసుకుంటా కడదామండి. పోపు పెట్టేసుకున్నామండి. ఆయిల్ వేడైపోయింది ఫ్రెండ్స్. పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది కరివేపాకు. పోపు వేగిపోయింది ఫ్రెండ్స్, గ్యాస్ స్టవ్ ఆపేసేసుకుందాం. ఇంక ఇది మనం మిక్సీ వేసుకున్నాం, దీన్ని వేసేసుకుంటాం. చట్నీ ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఒక్కసారి ఇలా నాలా ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో మీరే కామెంట్ రూపంలో చెప్పండి నాకు. ఇడ్లీ కూడా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇట్లా పెట్టుకుంటే మనకి చేతికి అతుక్కోకూడదు ఏమి, అప్పుడు ఇడ్లీ పర్ఫెక్ట్గా ఉడికినాయి అని అర్థం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇడ్లీ చూడండి ఎంత మెత్తగా స్పాంజీ లాగా ఉన్నాయి. అసలుకి ఇట్లా ఒత్తితేనే ఇట్లా తెంచుకోగానే మెత్తగా వచ్చేస్తున్నాయి. సూపర్ ఉంది ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసుకొని తినండి. మీ ఇడ్లీ ఎంజాయ్ చేయండి.